ఒక కక్ష సాధింపు చర్యల భాగంగా జరుగుతూ ఉంది. చాటు శ్రీనివాస్ గారు, ఏంటి బీజేపీ దీన్ని పూర్తిగా నాకు తెలిసి ఈ కేసులు ఈ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టుంది డీప్గా. ఎట్లా చూస్తుంది ఈ బీజేపీ కావచ్చు? మీరైనా ఒక న్యాయవాదిగా ఏం చెప్తారు ఈ కేసు అంశానికి సంబంధించి? కేటీఆర్ను కావాలని ఇంతకుముందు మల్లా యాదవ్ గారు అన్నట్టు ఒక వేధింపులే తప్ప ఏం లేదు. గతంలో మనం పక్క రాష్ట్రంలో చూసే వాళ్ళకి కక్ష సాధింపు చర్యలు అందులో ఏది లేదు, అయినా సరే ఏదో రకంగా వేధింపులు గురి చేయాలి కేసులు పెట్టి అనేది ఈరోజు చెప్తూ ఉన్నారు. ఎంత ఒక టాపిక్ డైవర్ట్ చేయడానికి, అంటే ఈరోజు ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో, సర్కార్ ఏదైతే కాంగ్రెస్ హామీలు ఇచ్చిందో, ఈ హామీలు అమలు చేయలేదు అనేది ఈరోజు ప్రధానంగా మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ఇలాంటి అంశాలు తెరపై తీసుకొచ్చి ఏదో రకంగా నోటీసులు జారీ చేసి ఇట్లాంటివి దీని చుట్టూ టాపిక్ తిప్పుతున్నారు అనుకోవచ్చా? ఎట్లా చూస్తారు? లేదు సీరియస్గానే ఉంది అనుకోవచ్చా? ఫస్ట్ ఇది బీజేపీ ఎట్లా పరిశీలిస్తుందంటే ఈ వ్యక్తిగతమైన కేసుల మీద పార్టీగా పరిశీలించదు. ఓన్లీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ పరిశీలిస్తాయి, కొన్ని స్వయం ప్రతిపత్తి సంస్థలు పరిశీలిస్తాయి. ఇట్స్ లైక్ ఏసీబీ కావచ్చు. కావచ్చు. ఒక్క నిమిషం అండి సార్, మీరు అడిగిన ప్రశ్న దానికి చెప్పనియండి. అదే అయితే ఇంతకుముందు మల్లన్న గారు మాట్లాడుతా ఉన్నారు, మేము ఎలాంటి అక్రమాలు లేవు, ఇది అక్రమ కేసు అని ఇప్పుడే చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ఆరోపణలు వచ్చినాయి, కోర్టులో కేసు నడుస్తుంది, ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తా ఉంది. సో కాబట్టి ఇవన్నీ అయిన తర్వాత కదా అక్రమమా సక్రమమా అనేది తేలేది. ఇప్పుడు ఎట్లయితే మనము ఆరోపణ చేయగానే అతను నిందితుడిని ఇప్పుడే చేసిండు ఈయన తప్పు అని మనం అనలేం, అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ గిల్టీ. అట్లనే సేమ్ ఇది అక్రమం అని కూడా అనలేం కదా మల్లన్న. సో కాబట్టి ఇది అక్రమమా సక్రమా అనేది ఏజెన్సీలు తెలుస్తాయి. దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు కదా మీ నాయకుడు. జైలుకు పోయి యోగాలు కూడా చేయగలిగే సత్తా ఉన్నటువంటి వారు. జైలుకు పోయి యోగాలు చేస్తే స్మార్ట్లు అవుతారు, బయట ఉండి చేస్తే స్మార్ట్ గారు. ఇటువంటి చాలా ఖచ్చితమైన అడ్మిషన్ చేసినారు కదా. ఎస్, నేనే ఇచ్చాను డబ్బులు, నేనే అరవింద్ గారికి ఆదేశాలు ఇచ్చినాను. ఒకవైపు ఎన్నికల కమిషన్ ఉంది, అప్పుడు ఇవ్వడానికి వీల్లేదు, అయినా ఇచ్చిన. లేదా ఒక ఆయన పారిపోయిండు, నష్టాలు వచ్చినాయని చెప్పి, నష్టాలు వచ్చి పారిపోయిన స్పాన్సరర్ పేస్ లో ఫస్ట్ ప్రభుత్వం అయితే పెట్టుబడి పెడదాం, ప్రభుత్వ ధనాన్ని పెట్టిన తర్వాత ఇంకెవరన్నా స్పాన్సర్ వస్తే చూద్దాం అంటే ఇదంతా కూడా ప్రజలు కట్టిన సొమ్ము అనుకోలేదు. వాళ్ళు ఏదో కష్టపడి సంపాదించుకొచ్చిన పైసలతోని ఆయన ఏదో షో చేసినట్టుగా మాట్లాడినారు ఆనాటి మంత్రివర్యులు. సో రెండోది ఏంటంటే ఇక టెక్నికల్ గా మనం వాదించడానికి ఎన్నైనా వాదించవచ్చు. ఇక్కడ రాజేష్ గారు మీరు పరిశీలించాల్సిన ప్రభుత్వ ధనము మన ఖజానా మన ట్రెజరీ నుంచి పోయిందా లేదా ఒకటి. సో పోయింది వాస్తవం, ఆయనే ఒప్పుకున్నాడు. పోతే ఎవరికి పోయింది అది ఫార్ములా ఈ రేస్కి ఇచ్చినారని చెప్పినారు. రద్దయినందుకు మనం పెనాల్టీ కట్టినామా లేదా, అది పెనాల్టీ కూడా 8 కోట్ల రూపాయలు స్పాన్సరర్ వెళ్ళిపోవడము, ఇవన్నీ జరగకపోవడము, వాళ్ళు మన మీద పెనాల్టీ వేయడం. సో ఎవరు కట్టిరు, ఎవరు జేబుకెళ్ళి కట్టిరండి ఇంత వాదనలు చేస్తున్నటువంటిది? కేటీఆర్ కట్టిండా, మా మల్లన్న కట్టిండా, లేకపోతే ఇంకెవరన్నా కట్టిరా? మనం సబ్బులు ఉప్పులు కొనుక్కొని బీద బిక్కి ప్రజలు అన్ని ట్యాక్సెస్ కడితేనే కదా ప్రజాధనం పోగయ్యేది. ఆ ప్రజాధనం ఉండాల్సినటువంటి వాళ్ళు తను ఒక రాజుల కాలంలో జరిగినట్టుగా వింటా ఉంటాం. ఏదైనా స్టోరీ చదివినప్పుడు రాజు ఏదైనా జరిగిన కవి వచ్చి పొగుడితేనో లేకపోతే ఇంకెవరో ఏదో జరుగుతానో వారికి 10 బంగారు నాణాలు ఇచ్చేసేయి అని ఆయన చెప్పడము, కోశాధికారి ఇచ్చేయడము. కాదండి, ఒకటి తాడు శ్రీనివాస్ గారు మీరు తప్పుపడుతున్నారు ఒక నిమిషము. ఆయన అట్లా ఎట్లా ఇచ్చారని ఈరోజు ఒక బ్రాండ్, అది ఎప్పుడు కాదు, గతంలో చంద్రబాబు నాయుడు 2098 ఇప్పుడు డేట్ చెప్పాడు, ఐడియా లేదు. అప్పట్లోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ట్రై చేశాడు ఇక్కడ తీసుకురావాలి ఈ రేజ్ అని. సో అలాంటిది ఈరోజు ప్రయత్నం చేసి మన హైదరాబాద్ బ్రాండ్ ఈరోజు ప్రపంచం అంతా కూడా మన వైపు చూస్తుంది కదా, ఇలాంటివి చేసినప్పుడే కదా. నేనేమంటున్నా, కొన్ని షోలు చూస్తూ ఉంటాం, నాన్ స్టాపబుల్ అని, దాంట్లో ఏదో బ్రాండీ యాడ్ కూడా ఉంటది దాంట్లో. సో అట్లా ఇదేమన్నా బ్రాండియా? తెలంగాణని ఏం చేయదలుచుకుంటున్నారు వీళ్ళు? బ్రాండ్ అంటే ఏది? ఇప్పుడు చేనేత బ్రాండ్ ఉంది, ఎవరిని పెట్టినారు? ఓ సినిమా యాక్ట్రెస్ ని పెట్టినారు, ఆవిడకి కోట్ల రూపాయలు ఇచ్చినారు. ఆ తర్వాత ఇంకెవరికో అన్నారు కోట్ల రూపాయల భూములు ఇచ్చినారు, ఇది ఇచ్చినారు. బ్రాండ్ ఇమేజ్లు, ఇప్పుడు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కోసం పోరాడిందా, ప్రజల యొక్క జీవితాలు బాగు కోసం పోరాడినామా? బ్రాండ్ల కోసమే కోట్లాది రూపాయలు తగిలేస్తే ఇవాళ ఆకలితో అలమటిస్తున్నటువంటి, విద్యకు నోచుకున్నటువంటి విద్యార్థులు బ్రాండ్ ఎందులో క్రియేట్ చేయాలి? ప్రజలు బాగుపడలేదంటారా? నేను ఒకటి చెప్తా వినండి. ఇప్పుడు ఈ రోజు ఇదే 600-700 కోట్ల రూపాయలు బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఫార్ములా ఈ రేస్ ని ఎక్కడి నుంచో పట్టుకొచ్చి కార్ల రేసు
ఇక్కడ మనకు సరి అయిన వసతులే లేవు, ఒక ట్రాక్ లేదు, నడి బొడ్డున ఖైరతాబాద్ ఫ్లైఓవర్ కాడ పెట్టడం ఏంటండి, ఏది రేసింగ్లు, లేదా ఇంకొకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైనా భూమి తీసుకొని దాన్ని కన్స్ట్రక్ట్ చేసి ప్రైవేట్ కంపెనీస్ ని స్పాన్సర్ వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి తెస్తే తప్పేముండే. రెండోది ఏంటంటున్నా అంటే ఈ కార్ల రేస్ తోని ఈడ అయ్యేదేముంది, పిల్లలకు యూత్ కి ఏం ఎంటర్టైన్మెంట్ ఇస్తాం? ఇవేమన్నా నేషనల్ గేమ్సా, ఇవేనా ఒలింపిక్స్ పోయే గేమ్సా? ఇదంతా సెపరేట్ వింగ్ అండి. మలక్పేట్ల రేస్ కోర్స్ కూడా అవుతుంది, అటువంటి కోర్సులే ఇవన్నీ కూడా. రెండోది నేను ఏమంటున్నా అంటే బ్రాండ్ ఇమేజ్ పెంచాలంటే సరి అయిన గవర్నమెంటే ఇక్కడ వైద్య వసతులు ఒక బ్రాండ్ ని క్రియేట్ చేయొచ్చు. సరి అయిన విద్య బడ్జెట్లు కేటాయించి ఉచిత విద్య ఇస్తే తెలంగాణ ఒక బ్రాండ్ కేటాయించవచ్చు. అనేక రకాలైనటువంటి బ్రాండ్ క్రియేషన్స్ ఉంటాయండి. సో అదే ఆ రకంగా చేయాలి తప్ప బ్రాండ్ ఇమేజ్ కే 600 కోట్ల రూపాయలు వెచ్చించడం అనేది చాలా దుర్మార్గం. తెలంగాణ ఇవాళ ఆడారు, ఆ రోజు రోడ్ల మీద వాళ్ళు ఎంబడి 2001 నుంచి ఈపులు వలగొట్టుకుంది మేమంతా. నేనేమంటాను, ఒక్క నిమిషం సార్, ఈయన కేటీఆర్ గారు ఎప్పుడు బ్రాండ్ ఇమేజ్ గురించి వచ్చిండండి? ఉద్యమంలో కూడా మధ్యలో వచ్చిండు ఆయన. కాదండి, మీరు కూడా ఉన్నారు కదా మొన్నటి వరకు. తాటు శ్రీనివాస్ గారు మీరు మొన్నటి వరకు ఉద్యమంలో ఉన్నారు. బీఆర్ఎస్ అంటే తిన్నారు, కేటీఆర్ అంటే తిరిగారు, కేసీఆర్ అంటే తిరిగారు. ఇప్పుడు కేటీఆర్ కూడా నేరుగా వచ్చి ఒక మంత్రి కాలేదు కదండి, ఎమ్మెల్యే మంత్రి కాలేదు. ఆయన తిరిగారు, పోరాటం చేశారు, ఉద్యమాలు చేశారు, కేసులు అయ్యాయి, మనం చూసాం. ఇవన్నీ చేశారు చెప్తున్నా సార్. ఇప్పుడు నేను ఇవన్నీ నిన్న ఒక మాట ఇయ్యాల ఒక మాట అన్నందుకు కేసు వీగిపోవాలా? మనం కేసు గురించి మాట్లాడుతున్నాం, కేసుకు కన్ఫైన్ అయిదాం. రాజకీయ పరంగా దీని మీద మాట్లాడదాం. రెండోది నేను ఇక్కడ ఒకటి గమనించండి రాజేష్ గారు, ఇష్యూని ఇష్యూగా చర్చిద్దాం. ఫార్ములా ఈ రేస్ కేటీఆర్ గారు వారి ఒక మంత్రిగా డెఫినెట్ గా రేపు కొన్ని ప్రైమా ఫేసీ అయితే ఉంది కదా, ఈయన ఒప్పుకున్న. ఇప్పుడు మాకు అవన్నీ తెలియదు సార్, ప్రజలము టీవీ ఇప్పంగానే కేటీఆర్ అన్నాడు, ఎస్ నేనే ఇచ్చిన, అరవింద్ గారిది ఏం తప్పు లేదు, కాబట్టి నేను జైలుకు పోవడానికి సిద్ధం, యోగా చేయడానికి సిద్ధం అన్నది ఎవరు? నేనా? మల్లన్న అన్నాడా? కేటీఆర్ కదా అన్నది, మీ టీవీయే కదా. అయితే ఇప్పుడు అన్నంకేమన్నాడు? ఇవే వాక్యాల్ని అఫిడవిట్ హైకోర్టుకి వేసినప్పుడు హైకోర్టులో ఓతు తీసుకొని వేస్తాం. అఫిడవిట్ అంటే ఏంటి సార్? ఒట్టు దీని వేస్తాం. ఒట్టు దీని ఏమన్నాడు హైకోర్టులో? నేను ఇటువంటిది ఏం చేయలేదు, అది అధికారుల తప్పిదం, నాకు ఏమి తెలియదు. నేను లాయర్ గా మారిందా? ఒక్క పాయింట్ చెప్తాను నేను. మీరు ఏమన్నారు, ఇక్కడ ఈ కార్ రేస్ ఏం అవసరము, ఇక్కడ ఏం అవసరం, ఇది ఎవరికి పనికి వచ్చేది ఉంది, తెలంగాణ సమాజానికి ఏం అవసరం, ఈ బ్రాండ్లు ఎందుకు అన్నారు. అది ఓకే, అరే టైర్లు అరుగుతాయి కానీ పుట్లు వండుతాయి సార్ ఇవి. నేనేమంటాను ఇప్పుడు, సరే అది అంటే అవినీతి జరిగిందని మీరు అంటుంటున్నా లేదా ఉందంటారా? ఇదంతా జరిగింది కాబట్టి ఖచ్చితంగా కోర్టు చెప్తుంది, నన్ను చేయి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తొందరగా చేసేసి చెప్తాము. సో అది నేను చెప్పలేను కదా. రెండోది నేనేమంటున్నా రాజేష్ గారు, అంటే రాజకీయ కక్ష అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు కదా. ఇప్పుడు ఎక్కడ రాజకీయ కక్ష సార్? అఫిడవిట్ ఇప్పుడు మీరు రెండే ప్రశ్నలు వేస్తా, ఎస్ ఆర్ నో చెప్పండి. కేటీఆర్ గారు నేనే చేసినా అని చెప్పిండా లేదా? మీడియాలో మీ కెమెరా ఉందా లేదా? 6 టీవీ కెమెరా చెప్పారు, అంత ట్రాన్స్పరెంట్ కదా. ఒక్క నిమిషం ఆగండి, అక్కడే ఆగండి. మళ్ళా నేను చేయలేదు అని చెప్పి హైకోర్టులో అఫిడవిట్ చేసిండా లేదా? మీరు చూసి ఆ కాగితాలు నేను చూపించాలా? ఆ రోజు నేను కూడా కోర్టులోనే ఉన్నా కదా, నేను ఈ మధ్యన కోర్టుకి వెళ్తున్నా కదా. ఓకే, సో ఏమనేసిండు అఫిడవిట్ లో ఏముంటది సార్? ఓతు ఉంటది తెలుసా? అఫిడవిట్ అంటేనే ఓతులో ఏమన్నాడు? ఒట్టు దీని నేను చేయలేదు, ఇది అధికారులే చేసిర్రు, ఇది అధికారులదే సంబంధం అని అన్నాడు. అంటే అధికారులను బలిపశువు చేస్తున్నాడు కదా, అదొక క్షత్రియ లక్షణమేనా? రెండోదిగా ఇప్పుడు నేనేమంటున్నా, ఎంఏయుడికి ఈయన మినిస్టరు, హెచ్ఎండిఏ స్వయం ప్రతిపత్తి సంస్థ, దానికి ఇప్పుడు ఎవ్వరు చెప్పని కోణం ఒకటి నేను చెప్తా ఉన్నాను. దీనికి చైర్మన్ ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి గారు. తర్వాత సరే వాళ్ళ నాయన చైర్మన్, కొడుకేమో మంత్రి వైస్ చైర్మన్ గా ఉన్నాడు, ఎంఏయుడికి మంత్రి అయినా. వీళ్ళిద్దరు ఉన్నప్పుడు కనీసం అక్కడ బోర్డు సమావేశం గాని, కేసీఆర్ గారి ఆదేశాలు గాని, సో ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి గారు ఆదేశాలు తీసుకోకుండా ఈయన ఇష్టం ఉన్నట్టు, అంటే మా నాయన చైర్మన్ కాబట్టి నేనే వైస్ చైర్మన్ కాబట్టి అధికారులు మేము ఎట్లా చెప్తే అట్లా వింటారు కాబట్టి కాళ్ళు మొక్కే ఐఏఎస్లు తయారయ్యారు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రోడక్ట్ బ్రాండ్ ఏముంది తెలుసా మీకు? మంచిగా ప్రజల ముందు ఐఏఎస్లు కలెక్టర్లు కాళ్ళ మీద పడి మొక్కుతా ఉంటారు, వాళ్ళకి ఎమ్మెల్సీలు వస్తా ఉంటాయి. మల్లన్న గారు గీడ కూర్చొని గొంతు చించుకుంటాడు, ఏమి కాదు. వాళ్ళ మనుషులు ఓడిపోయినా కవిత గారికి ఎమ్మెల్సీ ఇయ్యలే. ఇవాళ మల్లన్న పేరు రేపు ఇయ్యమను ఎమ్మెల్సీ చూద్దాం. నల్గొండలో ఆయన పోరాటం, ఒక బీసీ బిడ్డగా ఆయన ఎన్ని కష్టాలు పడుతుండో మల్లన్నకు అవకాశం ఇచ్చారు కదా, ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు, ఆయన ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు, మొన్న టికెట్ ఇచ్చారు. అది వేరు.
ఓకే, ఎంపీ ఓడిపోగానే ఎమ్మెల్సీ కవిత గారికి ఇయ్యలేదా? శ్రీనివాస్ వినోద్ గారికి ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఇయ్యలేదా? అగో వాళ్ళ చుట్టాలకు అట్లా మల్లన్న చుట్టం కదా. సరే, పాలు మీగడ వాళ్ళ కులస్తులు ఇచ్చే పాలు మీగడ ఫామ్ హౌస్ లలో తాగొచ్చు, కానీ వీళ్ళకు పదవులు ఇచ్చేటప్పుడు అడ్డం వస్తుందా? నేనేమంటున్నా ఇక్కడ రాజేష్ గారు, చర్చ పక్కకు పోతుంది. తీసుకెళ్తున్నారు మీరు. నేను చెప్పట్లేదు, మీ ప్రశ్నలు అట్లా అనుసంధానం చేస్తున్నారు. నేనేమంటున్నా, ఫార్ములా ఈ కేసులో ఈడీకి ఎందుకు జంకుతున్నారండి? ఈడీ కేసు రాగానే ఎందుకు భయపడుతున్నారు? లెట్ దెమ్ ప్రూవ్. వీళ్ళది ఏంటంటే హైకోర్టులో రేపు జడ్జిమెంట్ వచ్చి పూసుకున్న ఇక్కడ కేసు కొట్టేస్తే ఇక చూసినావా మా కేసు ఏం లేదు. సరే, ఒక విషయం నేను ఒకటి అడుగుతాను. మీరు అడ్వకేట్ కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఇంతకుముందు మన కోటేశ్వర గారు అన్నట్లు, సో మండే రోజు నోటీసులు ఎందుకు ఏసీబీ పంపించిందంటే ఆ రోజే ఇది క్వాష్ పిటిషన్ పైన తీర్పు రిజర్వ్ చేశారు. ఆ రోజు వెలువడే అవకాశం ఉంది కదా. ఒకవేళ ఇది కొట్టేస్తే సార్, కొట్టేయకుంటే ఆ రోజు ఏసీబీ విచారణ కేటీఆర్ హాజరైతే కేటీఆర్ని అట్టే కూర్చోబెట్టుకుంటారా? ఏం జరిగే అవకాశం ఉంది? అట్లా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా శ్రీనివాస్ గారు? సార్, ప్రొసీజర్ ఎట్లా ఉంటదంటే రాజేష్ గారు, ఇప్పుడు నిజంగా కూడా ఒక సామాన్యుడు అయితేనేమో పెద్దగా ఇటువంటి కేసులలో ఇన్వాల్వ్ అయినప్పుడు బయట ఎవిడెన్సెస్ ని ట్యాంపర్ చేయలేరండి. ఒక లేబర్ నో లేకపోతే ఒక 5 సెక్షన్లు పెట్టి ఒక చిన్న అటెండర్ నో ఒక చిన్న ఉపాధ్యాయుడినో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. కానీ వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలంటే వీళ్ళు చాలా హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ కదా. ఓకే, సో కాబట్టి గతంలో అధికారులని పవర్ లో ఉన్నారు కాబట్టి ఏమైనా ఎవిడెన్సెస్ ని ట్యాంపరింగ్ చేస్తారని చెప్పి దీంట్లో అరెస్ట్ కోరుతారు పోలీసు వాళ్ళు. ఏమున్నది, పోయి అరెస్ట్ అయిపోయి వాలంటీర్ గా కూడా అరెస్ట్, అంత పెద్ద చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ చేస్తే పోయినాడు, కేసులు ఫేస్ చేసినాడు కదా, మళ్ళీ ముఖ్యమంత్రి అయినాడు కదా. సో అదే రకంగా ఇప్పుడు ఈయన కూడా జైలుకు పోయేస్తే ముఖ్యమంత్రి అవుతాడేమో, ఒకసారి టెస్ట్ చేసుకుంటే అయిపోతుంది. జనాలకి అది ట్రెండ్ క్రియేట్ అవుతుంది కదా. ఇప్పుడు జగన్ గారి విషయంలో, చంద్రబాబు నాయుడు గారి విషయంలో, జయలలిత విషయంలో మళ్ళీ పోయి వచ్చినాక అయ్యారు కదా. వాళ్ళ పార్టీ సర్కిల్ అనే చెప్తున్నారు. ఇది అంటే పాత మిత్రులు ఉంటారు కదా, అన్న జైలుకు పోయించారు కాబట్టి మళ్ళీ అవుతారు వీళ్ళు అని చెప్పి. రెండోది ఏంటంటే ఈ కేసులో తప్పకుండా నిజంగా కూడా ప్రజా నాయకులు ఏం చేయాలంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కి మేము సహకరిస్తాం, న్యాయ వ్యవస్థలకు సహకరిస్తాం అనే స్టేట్మెంట్స్ మేము విన్నాం చిన్నప్పటి నుంచి. కానీ కొత్తగా కేటీఆర్ గారు మాట్లాడుతున్నది మేము న్యాయ వ్యవస్థలో ఎదుర్కొంటాం, మేము ఎవడేం పీక్కుంటాడో పీక్కోండి, సీఎం హౌలగాడు, ఆయనని ఈ తమాషా చూడడానికి తెలంగాణ తెచ్చుకున్నామా? అంటే ఈ లాంగ్వేజ్ చూడడానిక? సరే, ప్రజలు ఎన్నుకున్నారు, ముఖ్యమంత్రి అయ్యిండు, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రుల్ని లేకపోతే మినిస్టర్లని ఇష్టం ఉన్నట్టు ఏం పీక్కుంటావో పీక్కో, ఈ భాష ఎక్కడిది సార్? ఇది కాదన్నా, అరే ఈ భాష విన్నావా? పీక్కుంటావా అనేది విన్నావా? ఏం పీక్కుంటావా అంటే నువ్వేం చేస్తావు? 2 లాగ్ కొడతావు. ఒక ముఖ్యమంత్రిని అంటే నా పార్టీలు వేరైనా ఆయన ముఖ్యమంత్రి అందరి వాడు కదా. ఎవరు కాదన్నా అవునన్నా, ముఖ్యమంత్రి మనం దాన్ని గౌరవించాలి, ఆ పదవికి గౌరవించాలి. కాదు, బిఎల్ సంతోష్ గారు పోయి హైకోర్టులో సుప్రీం కోర్టులో రిలీజ్ తెచ్చుకోలేదు. ఏం తేలింది? కోదండరామ్ కూడా ఇరగొట్టిరు, బండి సంజయ్ రాష్ట్రంలో ఎవరిని చేయలేదు సార్ మీరు. ఇళ్ళ తేలేదు, ఏముండదు.